అందరూ కూడా ఈ ఈ డేస్లల్లా ఖచ్చితంగా వాళ్ళ ఫ్రీ టైంలలో మన దగ్గర ఉన్నటువంటి నగరంలో వారసత్వ సంపదలు, వారసత్వ ప్రదేశాల పర్యటనలు, ఇవన్నీ కార్యక్రమాలను కూడా వాళ్ళకు ఏర్పాటు చేస్తామన్న విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఇవంతా కూడా ముఖ్యమంత్రి గారి ప్రోద్బలంతో ఏదైతే ఆయన ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రంలో స్పోర్ట్స్ హబ్ ఏర్పాటు చేయాలి, స్పోర్ట్స్ హబ్ ఒకటి కాదు యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి, ఎవరికి ఐడియా రాలేదు. జనరల్గా నార్థన్ ఇండియన్లో హర్యానా, పంజాబ్ కానీ, మధ్యప్రదేశ్ కానీ, ఢిల్లీలో కానీ ఈ స్టేడియాల్లో జరుగుతున్న మ్యాచ్లు లేకుంటే వాళ్ళ జరుగుతున్న ప్రక్రియ చూస్తూ ఉంటే మనమంతా అనుకుంటాం మన దగ్గర ఇక్కడ జరుగుతుంది. కానీ వాళ్ళకు కూడా రాని ఆలోచన, ఒక ఫుట్బాల్ ప్లేయర్గా ఆయనకున్న అనుభవాన్ని ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి క్రీడాకారుడు ఇబ్బంది పడేది ఎక్కడంటే అవకాశాలు రాక ఇబ్బంది పడుతుండొచ్చు, అది సర్వసాధారణం. లేదా తను ఆడుతున్న ఆటలో నైపుణ్యం కనబరిచినప్పుడు కూడా కొన్ని అవకాశాలు రాకపోతే బాధపడవచ్చు. కానీ ఒక ప్లేయర్ ఇబ్బంది పడేది మాత్రం తన గాయమైనప్పుడు, ఆ గాయమైనప్పుడు జనరల్ ట్రీట్మెంట్ కాకుండా గచ్చిబౌలిలో కొన్ని కోట్ల రూపాయలతో ప్లేయర్స్కు మాత్రమే ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా ఒక హాస్పిటల్ కడుతున్నాం. ఇది నిజంగా కూడా గర్వంగా ఉంది చెప్పడానికి, మీ అందరికి తెలియజేస్తా ఉన్నా. దీన్ని బట్టి చూస్తే గణనీయంగా తెలంగాణ రాష్ట్రంలో చర్చ జరుగుతూ ఉంది. సీఎం కప్ ఫస్ట్ ఎడిషన్, సెకండ్ ఎడిషన్ నిజంగా కూడా అద్భుతంగా జరిగినాయి. వాస్తవంగా నాకు తెలిసి 6 లక్షల కంటే పైబడి పిల్లలు పార్టిసిపేట్ కావడం అనేది గొప్ప సంఖ్యగా నేను భావిస్తా ఉన్నా. వాళ్ళందరి లిస్టులు, వాళ్ళ పర్ఫార్మెన్స్ అంతా కూడా మా కోచుల దగ్గర ఉన్నాయి. వారికి ఫర్దర్ ఏం చేయాలనేటువంటి విషయాన్ని ఇప్పటికే మీటింగ్స్ కూడా పెట్టుకోవడం జరిగిందన్న విషయాన్ని నా మీడియా సోదరు తెలియజేసుకుంటూ, ఇది ఒక్కటే కాకుండా గచ్చిబౌలి హాకీ పోటీలకు ఈ హాకీ ప్రేమికులందరూ కూడా, నాట్ ఓన్లీ హాకీ ప్రేమికులు, స్పోర్ట్స్ ప్రేమికులందరూ కూడా పెద్ద ఎత్తున రావాలా. ఇదొక పండుగ వాతావరణంలో జరుపుకోవాలి. ఇదివరకే చూసిరు, నేను కూడా మీడియా మిత్రులకు కూడా ఈ విషయం తెలుసు. ప్రతి కార్యక్రమాన్ని కూడా పూర్తి స్థాయిలో ఇంటర్నేషనల్ లెవెల్లో జరిగే విధంగా ఈ కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నాం. కాబట్టి మనం కూడా ఈ చర్చ జరగాల. స్పోర్ట్స్లో ఇదివరకే చాలా విషయాల్లో మనం ముందుకు పోతా ఉన్నాం. మొన్న క్యాబినెట్ మొన్ననే కలెక్టర్ మీటింగ్లో మాట్లాడేటప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు ఏదైతే స్పోర్ట్స్ రిజర్వేషన్ గురించి గతంలో చర్చించామో అట కాకుండా ఎస్సీ ఎస్టీ బీసీలకు కూడా ఇంకేమైనా ప్రాధాన్యత కల్పించడానికి కూడా ముందుకు తీసుకొస్తామా అనేటువంటి కోణంలో కూడా ఆలోచన చేయడం నిజంగా కూడా ఒక క్రీడాకారుడు అయినందుకు మాత్రమే ముఖ్యమంత్రి గారికి సాధ్యమైందని చెప్పి నేను తెలియజేసుకుంటూ, ఇదొక్కటే కాకుండా మేమందరినీ ఇన్వైట్ చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని మనం అద్భుతంగా తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది. ఇది ఆశామాషి కార్యక్రమం కాదు. మనమందరం అనుకుంటాం, మనం ఎప్పటివరకైతే మనమందరం కూడా ఈ జరిగేటువంటి ఈ పాల్గొంటున్న జట్లు ఆస్ట్రేలియా కావచ్చు, ఇంగ్లాండ్ కావచ్చు, ఇటలీ కావచ్చు, కొరియా కావచ్చు, స్కాట్లాండ్ కావచ్చు, వేల్స్ కావచ్చు, ఈ దేశాలన్నిటికీ కూడా ఎంకరేజ్మెంట్ అయ్యే విధంగా మన తెలంగాణ జట్టు గచ్చిబౌలి గురించి చర్చ జరుపుకునే విధంగా క్రీడా ప్రేమికులు, హాకీ ప్రేమికులు, ఎందుకంటే ఇది మన దేశంలో పుట్టింది. హాకీ మాంత్రికుడు మన దేశపు వాడు. ఆయన గురించి ప్రపంచ దేశాలు ఒకప్పుడు కూడా ఆశ్చర్యపోయి అబ్బురపోయినాయి. లాస్ట్కి ఎక్కడ కంటే ఇట్లా కూడా ఆయన బ్యాట్ని ఇరగొట్టి, నీ బ్యాట్లు ఏమన్నా స్ప్రింగ్ గిట పెట్టుకున్నావా లేకుంటే బ్యాక్ మ్యాగ్నెట్ పెట్టుకున్నావా అనేటువంటి ఆలోచన విధానం, ఆ విధంగా బ్యాట్ ఇరగొట్టి కూడా చెక్ చేసి అంత గొప్పగా ఆడినటువంటి దేశం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఇంటర్నేషనల్ లెవెల్లో మన హైదరాబాద్లో గచ్చిబౌలిలో ప్రాతినిధ్యం అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మేము కానీ మా చైర్మన్ గారు కానీ, మా ఎండి గారు కానీ, అండ్ మా కుటుంబ సభ్యులు, క్రీడాశాఖకు సంబంధించినటువంటి అందరూ కూడా మేమందరం కూడా ఘనంగా స్వాగతం పలుకుతా ఉన్నాం. నేను మీడియా మాధ్యమాలని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా పర్సనల్గా, ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా మీ ద్వారా మాత్రమే మేము చేరవేయగలుగుతాం. ఈ రోజు నుంచి 8 నుంచి 14 వరకు జరిగే ఈ కార్యక్రమాన్ని ఘనంగా మీరు కూడా మరి ఏ టర్ఫ్ కానీ, ఈ టర్ఫ్స్ కానీ ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ లెవెల్స్లో ఆడిపిస్తూ ఉన్నాం. కాబట్టి దీనికి మీరు కూడా అధిక ప్రాధాన్యత ఇచ్చి మన రాష్ట్రం పేరు, మన ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానాన్ని, మన స్పోర్ట్స్ కుటుంబం ఏదైతే శ్రమిస్తుందో ఆ శ్రమకు సంబంధించిన ఫలితాన్ని మీ ద్వారా మాత్రమే మేము పొందగలుగుతామని విశ్వసిస్తూ, మరి ఈ కార్యక్రమాన్ని మీ ద్వారా మరి ఇప్పుడే సీఎం గారితో అపాయింట్మెంట్ దొరికింది. సీఎం గారిని కూడా ఏతికి ఇన్వైట్ చేస్తూ ఉన్నాం. మరి ఈ సీఎం గారు కూడా పూర్తి స్థాయిలో స్టార్టింగ్ డే కానీ ఎండింగ్ డే కానీ హాఫ్ డే ఉంటాయని కూడా చెప్పారు. కాబట్టి మీకు అందరు కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిపేందుకు మీ భాగస్వామ్యం కూడా ఉండాలని కోరుకుంటూ ముగిస్తా ఉన్నా. జై హింద్.